హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో కాకరకాయతో గుత్తి కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రై వచ్చేసి పప్పు ఇంకా రైస్ కాంబినేషన్‌లో చాలా బావుంటుందండి. సో, లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను చూపిస్తున్న సైజులో ఉన్న కాకరకాయల్ని ఒక హాఫ్ కేజీ తీసుకోండి. ఫ్రెష్‌గా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్ పోసుకొని క్లీన్‌గా వాష్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీలర్ తీసుకొని కాకరకాయలన్నిటికీ పైన ఉన్న చెక్కుని పూర్తిగా తీసేయకుండా జస్ట్ లైట్‌గా తీసేయండి, సరిపోతుంది. చెక్కు తీసేసిన తర్వాత కాకరకాయల్ని నైఫ్‌తో నిలువుగా కట్ చేసుకోండి. మీరు తీసుకున్న కాకరకాయలు ముదిరివైతే లోపలున్న సీడ్స్‌ని, వైట్ పార్ట్‌ని రిమూవ్ చేసేయండి. లేదా మీరు తీసుకున్నవి లేత కాయలైతే తీసేయాల్సిన అవసరం లేదండి. ఇలానే అన్ని కాయల్ని కట్ చేసుకొని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ పసుపు, ఈ సాల్ట్ ఈ కాకరకాయలకి పట్టేటట్లుగా ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తూ, రబ్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న చేదు పోతుంది. ఇలా కాసేపు రబ్ చేస్తూ ఉండడం వల్ల ఈ కాకరకాయలోంచి వాటర్ అనేది బయటకొస్తుందండి. వాటర్ అనేది బయటికి రిలీజ్ అయ్యాక మీరు ఆపేసి వీటిని ఒక 5 నిమిషాలు ఒక పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఒక లోతుగా ఉన్న కడాయిని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. మీ దగ్గర లోతుగా ఉన్న కడాయి లేకపోతే మామూలు కడాయి అయినా తీసుకోండి. లోతుగా ఉన్నది తీసుకోవడం వల్ల ఈ కాకరకాయలన్నిటినీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క కాకరకాయని వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి గరిటెతో కలపెట్టుకొని మూత పెట్టేసి ఇవి ఒక సైడు పూర్తిగా వేగే వరకు వేగనివ్వండి. కాసేపు తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో తిప్పుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ముక్క మరీ మెత్తబడకూడదండి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం స్టఫ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ కాకరకాయలు పూర్తిగా వేగేలోపు స్టఫ్ చేసుకోవడానికి కారంని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని కలతిప్పుకుంటూ ఇవి కొద్దిగా వేగే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని కలతిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఈ కాకరకాయల్ని మధ్యలో కలతిప్పుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. ఇక్కడ చూడండి, ఇలా ఈ కలర్లోకి వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకునే కారంలో నేను వేసిన ఒక ఇంగ్రీడియంట్ మిస్ అయినా కారంలో ఉన్న టేస్ట్ అంతా పోతుందండి. అన్నీ వేసుకుంటేనే ఈ కారంకి చాలా టేస్ట్ వస్తుంది. అన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. మనం ఆల్రెడీ ఫస్ట్లో కాకరకాయలో వేసాం కదా సాల్ట్, కొద్దిగా చూసుకొని వేసుకోండి సాల్ట్. ఇప్పుడు ఇందులో 10 రెబ్బలు వెల్లుల్లి వేసుకోండి, తొక్క తీయకుండా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఈ కాకరకాయలు చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంని ఈ కాకరకాయల్లోకి స్పూన్తో కానీ చేతితో కానీ స్టఫ్ చేసుకోండి. ఇలా అన్నిటికీ స్టఫ్ చేసుకోండి. అన్ని కాకరకాయలు స్టఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం కాకరకాయలకి యూజ్ చేసిన ఆయిల్ని ఇందులోకి యూజ్ చేయలేం కదా, అందుకే అదే కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని
ఇవి మొత్తం పూర్తిగా ఫ్రై అయ్యే వరకు వీటిని వేయించుకోండి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసుకున్న కాకరకాయని ఒక్కొక్కటిగా వేసుకొని ఒకసారి పూర్తిగా కలతిప్పుకొని ఫ్రై చేసుకోండి. కాకరకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన కారపొడిని వేసుకోండి. మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలతిప్పుకొని ఈ కాకరకాయలకి ఈ కారం పూర్తిగా పట్టాలి. అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వీటిని వేయించండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కాకరకాయలతో ఇలా ఫ్రై చేసి పెట్టండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఒక్కటి కూడా వదలకుండా మొత్తం ఖాళీ చేసేస్తారు. చాలా బాగుంటుంది. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.